నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపేట గ్రామంలో అటవీ జోన్ పరిధిలోని శ్రీశైల డివిజన్లో సోమవారం అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీశైల ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నరసింహుల ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారులు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 2010లో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో జరిగిన పులుల సంరక్షణ సమావేశంలో ఈ అంతర్జాతీయ పులుల దినోత్సవం ప్రకటించబడింది. పులులు సహజ ఆవాసాలను పరిరక్షించే విధంగా వ్యవస్థను ప్రోత్సహించడం, పులి సంరక్షణ గురించి ప్రజలలో అవగాహన పెంచి వారి నుండి సహాయాన్ని అందుకోవడం ఈ పులుల దినోత్సవం ముఖ్య ఉద్దేశం అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ బషీర్ అహ్మద్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఠాగూర్, ప్రొటెక్షన్ వాచర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఏమి క్రమశిక్షణ లేదురా నాయన మీకు? Fight for the right of the tigers. ఈరోజు 29 జూలై 2024 తేదీన ఇంటర్నేషనల్ టైగర్ డే క్రింద మాకు ఫారెస్ట్ డిపార్ట్మెంటు నిర్వహిస్తుంది. ఈ క్రమంలో అడవుల సంరక్షణ, తర్వాత వన్యప్రాణుల సంరక్షణ, టైగర్ సంరక్షణ గురించి మీకు కొంత అవగాహన కోసము 2 ముక్కలు చెప్పాను. పూర్వము వైల్డ్ లైఫ్ కాక మునుపు మన యొక్క టైగర్స్ యొక్క దుస్థితి, ఫ్లైట్ ఆఫ్ టైగర్స్ దుస్థితి వేరే రకంగా ఉండేది. 2010లో ఎస్టాబ్లిష్ అయింది ఇది వైల్డ్ లైఫ్ టైగర్ ఇంటర్నేషనల్ డే కింద. అప్పటి నుంచి ఈరోజు దినదినాభివృద్ధి చెందుతూ టైగర్ సంరక్షణ ప్లస్ వన్యప్రాణుల సంరక్షణ, తద్వారా ఈ ఎన్విరాన్మెంట్ హ్యాబిటేట్ను అభివృద్ధి చెందే క్రమంలో ప్రభుత్వము, తర్వాత అధికారులు చాలా కృషి చేస్తున్నారు. ఈ భాగంలోనే మనము మన శ్రీశైలం ప్రాజెక్ట్ టైగర్లో సెన్సిటివ్ జోన్గా డిక్లరేషన్ వచ్చేసింది. అదేవిధంగా ప్లాస్టిక్ రిస్ట్రిక్షన్ కూడా వచ్చింది. ప్రజలందరూ సహకరించి